మీనరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే శని రాహువుల యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే వీరి యొక్క సంచారము వ్యయస్థానంలో కూడా జరుగుతున్నదండి. వ్యయస్థానంలో కూడా రాహు శని సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే జన్మంలో కూడా ఇది కూడా ఇక్కడ శని విషయంగా మనం ప్రస్తావించవలసి వస్తే శని భగవానుడు మొదట వ్యయస్థానంలోను తదుపరి జన్మంలోను వస్తూ ఉన్నారు. శని భగవాన్ యొక్క సంచారం వ్యయస్థానంలో కానీ జన్మల్లో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఏ స్థానంలో ఉన్నప్పుడు ధనం ఖర్చు అవ్వటము, కొంచెం శత్రు భయము, మనోవిచారము, కొంతమందికి కళతర నష్టము, కొంతమందికి దుష్టులు చాలామంది ఉంటారు కదండి. ఈ 70 కోట్ల జనాభాలో సుమారుగా అనుకున్నాం కదా ఒక రాశి కిందకు వచ్చేటువంటి వారు. అందులో కొంతమందికి కారాగార ఇష్టపడే అవకాశం ఉండొచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నప్పుడు జన్మల్లో ఉన్నప్పుడు కొంచెము మనకి చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కొంతమంది చెడు అలవాట్లు లేకపోవచ్చు, కానీ ఆలోచనలో తేడా ఉంటుంది, ప్రవర్తనలో కూడా తేడా ఉంటుంది. గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా జన్మంలో శని యొక్క సంచారం ఆ విధంగా దుష్పరిణామాలన్నీ ఇస్తూ ఉంటుంది. కొంత బద్ధకం కూడా పెరిగిపోతుందండి. చేద్దాంలే, ఇప్పుడు చేయాల్సిన పని కూడా చేద్దాంలే, చూద్దాంలే, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో శని సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు శని వలన, ఇకపోతే రాహు వలన, జన్మంలో రాహు వలన మనకి మన ప్రవర్తనలో తేడా, కామక్రోధ లోపాలన్నీ వచ్చే అవకాశము ఉంటుంది. ఇకపోతే వ్యయస్థానంలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఈ కలతర నష్టము, శత్రు భయము, డబ్బులు ఖర్చు, ఇట్లాంటివన్నీ కూడా, అంతేకాకుండా కొంచెం క్రిమి కీటకాల వల్ల కూడా కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం రాహు వల్ల కూడా. అంటే మొత్తం మీద మీనరాశి వారికి కూడా శని రాహువులు ఇద్దరూ కూడా ఈ 2 రాశుల సంచారంలో కూడా ఏ విధమైన సుఫలితంలో ఇవ్వజాలరు, కష్టాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. గురువు యొక్క సంచారం కూడా తృతీయంలో కానీ లేదా చతుర్థంలో కానీ రెండు కూడా మంచి ఫలితములను ఇవ్వజాలవు. తృతీయంలో ఉన్నప్పుడు ఎవరు సహాయ సహకారాలు ఉండవు, ఏ పని చేయాలన్నా భయము భయం, ఇట్లాంటివన్నీ భయంతో వణుకుతూ ఉంటాము. ఏ పని చేసినా అపజయమే ఎదురవుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలని తృతీయంలో ఉన్నప్పుడు. చతుర్థంలో ఉన్నప్పుడు మనకి ఏదో ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, కట్టుకోలేకపోతాం, భూమి కొనాలన్నా కొనుక్కోలేకపోతాం, వాహన సౌఖ్యం లేకపోతే ఇట్లాంటి ఈ మొత్తం మీద సుఖాలు ఏమీ పొందలేనటువంటి పరిస్థితి. వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి మొత్తం మీద అది ఏమాత్రమో కొంచెము ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది, కానీ లాభానికి తెచ్చే పరిస్థితి ఉండదండి. ఇకపోతే ఈ మీనరాశి వారికి 6-7 స్థానాలలో కేతు సంచారం జరుగుతుందండి. 6-7 స్థానాల్లో కేతు సంచారం అనేటటువంటిది 6వ స్థానంలో, అంటే మొదటి 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ కుటుంబ, అంటే మన భార్యతోటి మనకు ఉండేటటువంటి అనుబంధం మధ్యలో కొంచెం వ్యత్యాసం కనిపించే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే ఎవరితో మనం భాగస్వామ్యంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నట్టయితే వాటిలో ఇబ్బంది ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి 7వ స్థానం సంచారం, తదుపరి 7 తర్వాత 6, ఎందుకంటే వక్రగతిలో సంచారం చేస్తారు కాబట్టి కేతు భగవానుడు అక్కడ మీకు 6వ స్థానంలో ప్రవేశించినప్పుడు మాత్రం ఇక్కడ మనకి కొంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయండి. ఇక్కడ సుమారుగా 7.5 నెలల పాటు మనకి ఇక్కడ 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 6 నెలల కాలం మాత్రం మనకి కొంచెం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. అవి ఎలా అంటే కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు ఏమైనా మన ప్రయత్నాల్లో ఉన్నట్టయితే ఆ అప్పు సమయానికి తగిన సమయానికి తగిన ధనం అందుతుంది. ఆ అందినటువంటి ధనం కూడా
మంచి సక్రమమైనటువంటి ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే శత్రువులు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా మంచి మిత్రులుగా మారతారు. అలాగే కొంచెం మంచి పేరు వస్తుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఒక్క కేతు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్రహాలలో కేతు మాత్రం ఒక 7 నెలల పాటు మీకు శుభ ఫలితాలు అందజేస్తూ ఉన్నారు. మిగతా అంతా కూడా కొంచెము ఈ శని కానీ రాహు కానీ గురువు కానీ ఇబ్బంది కలగజేసేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. కేతువు కూడా మనకి ఇంచుమించుగా 5 నెలల పాటు అంటే సకకాలం. వీరికి కూడా అశుభ గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి సంవత్సర ఫలితాలు కాబట్టి భరించడం కొంచెం నెల ఫలితాలు పక్ష ఫలితాలు వార ఫలితాలు అయితే కొంచెం తేడాగా ఉంటుంది. ఇవి మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి సంవత్సర కాలం పాటు వీటిని మనం బాధలు అనిపించాలంటే కొంచెం చాలా కష్టం. ఎంత ఓపిక ఉన్నా ఒక్కోసారి జీవితం మీద విరక్తి పుట్టే పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు. అందుచేత ఇటువంటి వాటికి మాత్రం పరిష్కారాలు చేసుకోండి. దీనికి ఏదో కోట్లు లక్షలు ఖర్చు పెట్టేక్కర్లేదని జపశాంతం చేయించుకోండి సరిపోతుంది. దీనికోసం ఎక్కడికో వెళ్ళి ఏదో చేసేసి లేదు కొంతమంది చేస్తూ ఉంటారు. నమస్కారం చేయించుకుంటే అది ఎంతవరకు అని శాస్త్ర సమ్మతం అయితే ఏదైనా చేయించుకోండి. శాస్త్ర సమ్మతం కానివి బడాయి కబుర్లు అయితే నమ్మవలసిన పని లేదు. ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి, నమ్మి తీరాలంటే. అది శాస్త్రాన్ని నమ్మకపోతే ఇంక దేన్ని నమ్ముతారు? శాస్త్రాన్ని నమ్మండి. శాస్త్రం కాదు బడాయి కబుర్లు ఎన్ని చెప్పినా దాన్ని అస్సలు నమ్మద్దండి. అది మీకున్న కష్టాలను 1000 రెట్లు ఎక్కువ చేస్తుంది. శాస్త్ర సమ్మతం కానీ ఏదైనా చెప్పలేము, తప్పేం లేదు. వాడు చెప్పుకుంటాడు, మీరు అడగండి. శాస్త్ర సమ్మతం కానీ రూపాయలు పావలా ఖర్చు పెట్టాను దండగా. అందుచేత అది జాగ్రత్తగా గమనించుకోండి. జపశాంతులన్నీ చేయించుకోండి, మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఇందులో మొత్తంగా మీనరాశి వారికి ఈ విధమైన గ్రహచారం అని చెప్పుకోవచ్చు. చేసుకున్నట్టయితే అన్ని శుభాలు చేస్తాయి. శుభం భూయాత్.